Everyone, this is Swapna. Day 9th లో 5th క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ క్లెన్జర్ అండ్ ఎక్స్ఫోలియేషన్. సో మనం స్కిన్ హెల్తీగా ఉండడం కోసం ఇంటర్నల్గా ఎంత కేర్ తీసుకుంటామో ఎక్స్టర్నల్గా కూడా అంత కేర్ అనేది తీసుకోవాలి. సో మన స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే సో డైలీ కేర్ అండ్ వీక్లీ కేర్ అనేది ఈ రెండు ఫాలో చేయాలి. సో ఇక్కడ డైలీ కేర్లో వచ్చేసి క్లెన్జరు, మాయిశ్చరైజర్, టోనర్స్ అనేటివి ఇంపార్టెంట్. సో అది వీక్లీ కేర్లో అయితే స్క్రబ్ అనేది అవసరం అనమాట. సో ఇక్కడ క్లెన్సర్ అంటే ఏంటి అంటే సో క్లీన్ చేసేది అని అర్థం. అంటే మన స్కిన్ లోపల ఉన్నటువంటి డస్ట్ను ఎవ్రీడే క్లీన్ చేయడానికి సో క్లెన్సర్స్ అనేటివి యూజ్ చేయాలి. జనరల్గా చాలామంది ఏం చేస్తారు అంటే ఫేస్ని క్లీన్ చేసుకోవడం కోసం సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫేస్ కోసము సోపు అసలు వరల్డ్లోనే లేదండి. అసలు ఫేస్ కోసం సోప్ అనేది మ్యానుఫ్యాక్చర్ కూడా చేయలేదు. ఇక్కడ మనము సోప్ పైన కూడా చూసినట్లయితే సోప్ పైన బాడీ సోప్ అనే ఉంటుంది, కానీ ఫేస్ సోప్ అనేది ఉండదు. సో అందుకోసము క్లెన్జర్స్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనము సోప్స్ యూజ్ చేస్తే అందులో ఉన్నటువంటి కెమికల్స్ ఏం చేస్తాయంటే సో మన స్కిన్ స్ట్రక్చర్ని పాడు చేస్తాయి. సో అందుకు క్లెన్జర్స్ అనేటివి యూజ్ చేయాలి. సో క్లెన్జర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే స్కిన్ టైప్ని బట్టి డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్, సో దాన్ని బట్టి మనము ఈ క్లెన్జర్స్ని చూజ్ చేసుకోవాలి. ఇవి సోప్ యూజ్ చేసే ప్లేస్లో మనం ఈ క్లెన్జర్స్ని మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయాలి. అది వర్క్ చేసే వాళ్ళైతే 3 to 4 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మన ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే సో ఈ క్లెన్జర్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్ అంటే సో డీప్ క్లెన్జింగ్ అని అర్థం. సో స్క్రబ్ అనేది ఈ ఎక్స్ఫోలియేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మన స్కిన్లో ఉన్నటువంటి పోర్సెస్లో ఉన్నటువంటి డస్ట్ని అంతా కూడా రిమూవ్ చేయడానికి ఈ స్క్రబ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ స్క్రబ్ని డైలీ మనం యూజ్ చేయొద్దు. ఎందుకు అంటే సో ఈ ఎక్స్ఫోలియేషన్లో మన స్కిన్ లోపల నుంచి డస్ట్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి సో దీన్ని డ్రై స్కిన్ వాళ్ళైతే వీక్లీ వన్స్, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే వీక్లీ ట్వైస్ అనేది యూజ్ చేయాలి. సో ఇందులో కూడా స్కిన్ అనేది టైప్స్ ఉంటాయి. సో కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, సో దాన్ని బట్టి మనము ఈ స్క్రబ్ అనేది వీక్లీ వన్స్ యూజ్ చేయాలా, ట్వైస్ యూజ్ చేయాలా, థ్రైస్ యూజ్ చేయాలా అనేది చూసుకోవాలి. సో ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడం వల్ల సో మన పోర్సెస్లో ఉన్నటువంటి డస్ట్ ఎప్పటికప్పుడు రిమూవ్ అవుతుంది. డెడ్ స్కిన్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా, స్మూత్గా, గ్లోగా, పఫీగా ఉంటుంది. ఇక్కడ మన కమ్యూనిటీ రికమెండ్ చేసే బ్రాండ్ వచ్చేసి ఆర్టిస్ట్రీ బ్రాండ్. సో ఇది ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్. సో ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడ్డాయి. సో ఇది నాన్ కొమడోజెనిక్ ప్రోడక్ట్స్. సో ఇవి డెర్మటాలజికల్ టెస్టెడ్ చేయబడినవి. సో అందుకు ఇవి ట్రస్ట్ చేసి అందరూ కూడా యూజ్ చేయొచ్చు. సో హ్యాపీగా సో దీని బెనిఫిట్స్ అనేటివి కూడా పొందొచ్చు. సో చాలామంది అంటే మనము ఇంటర్నల్గా ఎంత కేర్ తీసుకుంటామో సో ఎక్స్టర్నల్గా కూడా మనం కేర్ అనేది తీసుకొని సో ఈ ప్రోడక్ట్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా, గ్లోగా ఉంటుంది. థ్యాంక్ యూ.